ఎందరో యువకుల ఆత్మ బలిదానాల పుట్టుక తెలంగాణ రాష్ట్రం. అమరుల సమాధుల మీద పునాదులు వేసి నిర్మించిన కోట తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కానీ గులాబీ గూటిలో మాత్రం చిచ్చుల కుంపటి ఇంకా చల్లారలేదు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా బిల్డ్ చేసుకున్న ఆ ఫ్యామిలీ ఎందుకు రాష్ట్ర అవతరణ వేడుకలకు దూరంగా ఉంది అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలే కారణమా, కావాలనే ఆ విధంగా ప్లాన్ చేశారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రంలో చాలామందిని వెంటాడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నంత కాలం అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరి ఇప్పుడెందుకు గులాబీ సైలెంట్ అయిపోయింది? తెలంగాణ పేరు చెప్పగానే కేసీఆర్ పేరు వచ్చే విధంగా బిల్డ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ప్రజల నుంచి మొదలు పై స్థాయి వరకు అందరూ పాలు పంచుకున్నారు. రాజకీయ నేతలు చేయాల్సింది కూడా చేశారు. అది వేరే విషయం అయినప్పటికీ సమిష్టి కృషితో తెలంగాణ ఏర్పడిందని సమయం సందర్భం వచ్చినప్పుడు చాలామంది నేతలు చెబుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి గడిచిన 10 ఏళ్లు వాడవాడలా ఉత్సవాలు చేసింది బీఆర్ఎస్. అధికారం కోల్పోయినాక ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఉత్సవాల మాట ఏమో కానీ ఫ్యామిలీలో కీలక నేతలు చెల్లాచెదురుగా ఉన్నారు. ఈ దుస్థితికి కారణమేంటి, ఎవరు అనేది తెలంగాణ ప్రజల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. అసెంబ్లీకి రావాలని పదే అధికార పక్షం చెబుతున్నప్పటికీ రావడానికి ఆయన మనసు అంగీకరించలేదు. ప్రతిపక్ష హోదా చైర్లో కూర్చోవడానికి ఆయన ఇష్టపడడం లేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతూ వస్తున్నారు. ఇక రేపో మాపో కారు పార్టీ స్టీరింగ్ అందుకుంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసిన సభకు హాజరై తెలంగాణ గురించి, వారి పాలన గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్లోని ఓ వర్గం వాదన మరోలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం రూపురేఖలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ దాన్ని మార్చి సాధారణ మహిళ రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉందని అంటున్నారు. మరో వర్గం ఫ్యామిలీ పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయని అంటుంది. ఆ కారణంగానే కీలకమైన వారంతా ఒక్కోవైపు చెదిరిపోయారని అంటున్నారు. దీని వెనుక రాజకీయాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్లో ఖచ్చితంగా వేడుకలకు హాజరు కావాల్సి ఉంటుందని భావించి యువనేత ఫారెన్కి వెళ్లిపోయారని అంటున్నారు.
ఫ్యామిలీ వేసుకున్న స్కెచ్ ప్రకారమే వారంతా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వేడుకలకు హాజరైతే బాగుంటుందని కొందరు నేతల మాట. అయితే తెలంగాణ అవతరణ వేడుకలకు కారు పార్టీ దూరంగా ఉండడాన్ని పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే కారు పార్టీ ఈ వేడుకలకు దూరంగా ఉండడాన్ని పలువురు విశ్లేషకులు ఒక రాజకీయ వ్యూహంగా పరిగణిస్తున్నారు. అధికారంలో నుండి బయటపడిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పాల్గొనకపోవడం ద్వారా పార్టీ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే మరికొందరు మాత్రం తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా అవతరణ వేడుకల్లో పాల్గొనడం ద్వారా తమ ప్రాధాన్యతను మరింత చాటుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి అనలిస్టు శేషు గారు ఉన్నారు. నమస్తే సార్. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఇక బీఆర్ఎస్ లీడరు శ్రీకాంత్ గారు ఉన్నారు. సో శ్రీకాంత్ గారు నమస్తే అండి. సార్ ముందుగా శ్రీకాంత్ గారు వినిపిస్తున్నాయండి? చెప్పండి సార్. సార్ ముందుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా చూస్తుంది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ముఖ్య నేతలు ఎవరు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేయకపోవడం ఎందుకు? అంటే ఏమైనా అధికారం కోల్పోయిందని బాధలో పార్టిసిపేట్ చేయట్లేదా? ఎందుకని బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుంది? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి రిపోర్టర్ గారికి నమస్కారం. అందులో ఈ టీవీ వీక్షకులకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అయితే మీరు ఒకటి గమనించండి, ఎక్కడ చూసినా కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో అద్భుతంగా వైభవంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. మేము కూడా జస్ట్ ఒక అరగంట కింద మాత్రమే ఇంటికి రావడం జరిగింది. ఉదయం నుంచి మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రతి కార్యాలయాల్లో. అండ్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ బిజీగా ఉన్నారు. ఈరోజు ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లు ప్రతి ఒక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు. మరియు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, ముందుగానే అన్ని కార్యక్రమాలు డేట్స్ అన్ని తీసుకొని భారీ ఎత్తున ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమం మరియు మన ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రెండు కలిసి రావడంతో అమెరికాలో మా కేటీఆర్ అన్న గారు అత్యంత ఘనంగా ప్రపంచంలోనే అందరూ అక్కడ ఏం జరుగుతుంది అని చూసే విధంగా చాలా ఘనంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడండి, ఎంత అంగరంగ వైభవంగా అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాలు. మరియు అక్కడ ఎంత ఉత్సాహంగా ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఎన్ఆర్ఐలు అనుకోండి, అక్కడ స్థిరపడిన వాళ్ళు అనుకోండి, ఎంతో ఆసక్తిగా, ఎంత జనసందోహంగా మొన్న మన వరంగల్లో ఏ విధంగా అయితే మన పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు జరిగి చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయో అంత స్థాయిలో అక్కడ జనాలు కనబడుతున్నారు. మీరు చూడండి, కావాలంటే యూకే పర్యటన ముగించుకున్న తర్వాత లండన్ లో కూడా కొన్ని కార్యక్రమాలు ముగించుకొని అక్కడి నుంచి నేరుగా మన రామన్న గారు అమెరికాకి డల్లాస్ కి వెళ్ళడం జరిగింది. మీరు చూడండి, వీడియోలు కూడా వచ్చాయి, వైరల్ అవుతున్నాయి చాలా. అక్కడ అత్యంత ఉత్సాహంగా జరుగుతుందంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే శ్రీకాంత్ గారు, ఓకే అండి, అర్థమైంది, మీ పాయింట్ అర్థమైందండి. శ్రీకాంత్ గారు, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీకాంత్ గారు గారు అంటారా, వారు ఆల్రెడీ ముందే చెప్పారు, ఏది మన బంజారా హిల్స్ లో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము, మేము అక్కడ కూడా
మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ జెండా ఎగరవేస్తాము అని ముందుగానే చెప్పారు. కాబట్టి ఎవ్వరు కూడా నిరుసారణ లేరు. కానీ సార్ శ్రీకాంత్ గారు, కానీ గత ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఏదైతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ నేతలంతా కలిసికట్టుగా సంబరాలు జరుపుకున్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఓకే అమెరికాలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇక్కడ ఏదైతే కార్యాలయాల్లో జరుపుకోవచ్చు, కానీ తెలంగాణ నేతలంతా ఈ పండుగని జరుపుకొని కలిసికట్టుగా జరుపుకోవాల్సిన, తెలంగాణ నేలలో జరుపుకోవాల్సిన పండుగని ఇలా విడివిడిగా అమెరికాలో కేటీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు ఇలా జరుపుకోవడం అంత ఏంటంటే ఈ పండుగ వాతావరణం తలపించేలాగా లేదు కదా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవి ముందుగానే డేట్స్ రిజర్వ్ చేసుకోవడం వల్ల, ముందుగానే ఫిక్స్ అయిపోయిన కార్యక్రమాల వల్ల అక్కడికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా రామన్న గారు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలంగాణ గురించి ఎంతో గొప్పగా చెప్పాలంటే ఒక రేంజ్ లో దీని గురించి ఈరోజు మన అవతార దినోత్సవ కార్యక్రమాలు అనుకోండి, మా పార్టీ యొక్క 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవ వేడుకల్ని కూడా యుఎస్ లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ముందు నుంచి డేట్స్ అన్ని అక్కడ రిజర్వ్ అయ్యాయి. కాబట్టి అక్కడ వాళ్ళని నిరుత్సాహపరచద్దు అనే ఉద్దేశంలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ భవన్ లో హరీష్ అన్న గారు ఆ బాధ్యతలు స్వీకరించి అత్యంత ఘనంగా బీఆర్ఎస్ భవన్ లో మా పార్టీ యొక్క మన భవన్ లో, మా బీఆర్ఎస్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి అక్కడ ఉన్న అందరినీ కలిసి ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. రైట్ శేషు గారు సార్, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఈ వేడుకలకి కాస్తంత దూరంగా ఉన్నట్టుగా ప్రజల్లో అభిప్రాయం అయితే ఉంది. అంటే పార్టిసిపేట్ చేయట్లేదు అన్న, ఎందుకు అని ఇది రాజకీయంగా ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడ అనుకోవచ్చా, లేదు అనంటే అధికారం కోల్పోయిందన్న అసహనం అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు? బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సహజంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వము అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తుంది. ఆ అధికారిక కార్యక్రమంలో ఆహ్వానాలు ప్రోటోకాల్ ప్రకారం వస్తాయి. పాల్గొనాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పాల్గొంటారు. ఒకవేళ ప్రతిపక్షాలు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కూడా చేసుకుంటారు. మీరు ఒకసారి చూడండి, స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీకు ఎర్రకోట పైన జెండా ఎగరేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా జెండా ఎగరవేస్తే ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా అటెండ్ అవుతాయి. బట్ అదే ఒరవడి, అదే స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి కూడా ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఈ అవతరణ దినోత్సవ కార్యక్రమానికి అటెండ్ అయి ఉంటే బాగుంటుంది. మరి ముఖ్యంగా కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నేత కూడా అటెండ్ అయి ఉంటే ఇంకా బాగుండేది అని. అయితే శేషు గారు, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనేలాగా ఏదైతే అధికారం రాకముందు కావచ్చు, అటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్ అనేది ఒక బ్రాండ్గా వస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతో పాటుపడ్డాడు అనడంలో ఏం సందేహం అయితే లేదు. అలాంటి కేసీఆర్ ఈ వేడుకలకి ఆహ్వానించకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఉంటే బాగుండేదేమో కదా, తెలంగాణ ప్రజల్లో కూడా ఒకంత గౌరవం ఇంకా పెరుగుండేది. ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం పంపే ఉంటుంది, బట్ దాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ కేసీఆర్ వైఖరి, కేసీఆర్ వ్యవహార శైలి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని ఒక మామూలు విషయంగా, ఒక సాధారణ విషయంగానే చూస్తారు. ఎందుకనంటే 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ 2014 వరకు తెలంగాణ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలని ఘనంగా చేసేటటువంటి వాళ్ళు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 వరకు కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించారు. 10 సంవత్సరాల పూర్తి కాకముందే 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టినటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించినటువంటి చరిత్ర కేసీఆర్ కుంది. అంటే మొత్తంగా ఈ 23-24 సంవత్సరాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు తర్వాత సెప్టెంబర్ 17ను కూడా
తెలంగాణ రాకముందు పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సెప్టెంబర్ 17ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. కానీ జూన్ 2వ తారీఖు నాడు మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు. అయితే కేసీఆర్ వ్యవహార శైలి గురించి నేను ఎందుకు అంటున్నానంటే, ముఖ్యమంత్రిగా సచివాలయానికి రానటువంటి విమర్శలు వచ్చినా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రానటువంటి విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకున్నటువంటి కేసీఆర్ వ్యవహార శైలి ఇవాళ ఒక పెద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రాష్ట్ర అవతరణకి కారకుడైనటువంటి కేసీఆర్, రాష్ట్ర అవతరణలో ముఖ్యమైనటువంటి భాగస్వామ్యము కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి పరిమితం అవటం కొంత బాధాకరమైనటువంటి విషయంగాను, కొంత నచ్చనటువంటి విషయంగాను, కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగానే మనం చూడాలి. కేసీఆర్ ని తెలంగాణ అర్థమైందండి, వేరు చేసి చూడలేదు. ఓకే, రైట్. శ్రీకాంత్ గారు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, అటు ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకంటే తెలంగాణని సాధించిన నేతగా కేసీఆర్ తెలంగాణకి అతి ప్రాముఖ్యమైన నాయకుడు. అలాంటి నాయకుడు ఒక పక్క అసెంబ్లీకి రాకపోవడం, ఇటు ఈరోజు ఆవిర్భావ వేడుకలకు కూడా దూరంగా ఉంటూ ఫామ్ హౌస్లో ఉండడము, ఎందుకు ఈ సైలెంట్? కేసీఆర్ లాంటి నాయకుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు మీ పార్టీలో? ఇప్పుడు ఇదే విషయము మొన్న రజతోత్సవ వేడుకల్లో కూడా స్వయంగా కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. ఏంది ఇది ఇంత దిగజారిపోతుంది, ఎంతో గొప్పగా దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా మనము అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కూడా పెరిగింది తెలంగాణకి. అలాంటిది రోజు రోజుకి దిగజారే పరిస్థితి వచ్చేసరికి ఆయన సందర్భంగా అభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకెళ్లిన తెలంగాణని ప్రతి విషయంలో మీరు గమనించండి, ఈ 16 నెలలు 17 నెలలుగా మనం అన్ని చూస్తుంటే ఎక్కడా కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ గా జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏదీ లేవు. ప్రతిదీ విషయము ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు, తెలంగాణని అనగతొక్కే నిర్ణయాలు. మనము తెలంగాణ తల్లిని, బంగారు తెలంగాణ ఒక దేవతగా మనం చూసుకుంటాం. నార్మల్ గా మనం చూడండి, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండే, ఇప్పుడు ఉన్న విగ్రహం ఎలా ఉంది అంటే, మనము రాణిలాగా ఒక దేవతలాగా మనం భావిస్తే, మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మవారిని సాధారణంగా నార్మల్ గా అట్లా మనం చూడలేకపోతున్నాం. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎలా కేసీఆర్ గారు రావాలని ఉద్దేశంగా ఎలా వస్తారు అంటే, నేను నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, ఇది వారి ఉద్దేశం అని అనట్లేదు. నేనేమంటున్నా అంటే, ఇంత ప్రతి విషయంలో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ, మనల్ని మనం దిగజార్చుకుంటూ మనం ముందుకెళ్తుంటే ఎలా రావాలనిపిస్తుంది? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకుంటున్నాము, దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి ధాన్యం పండించడంలో ఆ స్థాయిలో మనము తీసుకెళ్లిన తెలంగాణని 16 నెలల్లోనే ఇంత కిందికి దిగజార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో ఆయన మనసు వేదన చెందిందని మేము అనుకుంటున్నాం. అదే విషయం అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడితే బాగుంటుంది కదా అని అనిపించకుండా అయిపోయిందని పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ గారు మా రామన్న గారిని, హరీష్ అన్న గారిని, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజల పక్షంలో ఉండి వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి ఏవైతే చెప్పి మీరు ఎన్నికల్లో గెలిచారో అది ప్రతిదీ ప్రజాపక్షంలో ఉండి వాళ్ళని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు, ప్రతిదీ గుర్తు చేస్తున్నారు. కానీ శ్రీకాంత్ గారు అయితే శ్రీకాంత్ గారు ఇప్పుడు మా పిల్లలు అడిగే ప్రశ్నలకే జవాబులు చెప్పలేకపోతున్నారు అని డైరెక్ట్ సూటిగానే చెప్పడం జరిగింది. మరి మా రామన్న గారు, మా హరీష్ రావు అన్న గారు, మా ఎమ్మెల్యేలు ఎవరు ఏ ప్రశ్నలు వేసినా జవాబులు చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ 16, 17, 18 నెలల్లోనే మనము అన్నిట్లో కోల్పోతున్నాం. ప్రతి విషయంలో మనం అన్ని వెనకబడిపోతున్నాం. అయితే అధికారం కోల్పోయిన తర్వాత శ్రీకాంత్ గారు, అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడము, ఎప్పుడైనా ఒక సభ పెట్టినప్పుడు మాట్లాడడం తప్ప అంత యాక్టివ్గా లేరు. అసెంబ్లీకి వస్తే ఆయన లాంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఆయన మాటలతో మాట్లాడనివ్వకుండా చేయొచ్చు. అలాంటి నేత అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? అదే మేము చెప్తున్నాము. ఎక్కడ కూడా మా రామన్న గారు అడిగే ప్రశ్నలకే, మా హరీష్ రావు అన్న గారు అడిగే ప్రశ్నలకే జవాబు చెప్పలేని
పరిస్థితి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిది. ఎవరు ఏం ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మా మా ఈ మన కేసీఆర్ గారు అడిగే అంత ఎక్కడ ఏముంది, అక్కడ ఎవరిని అడుగుతారు? ఏదైనా కొంచెం ఆలోచిస్తే సమఉజ్జి నాయకులు, సమఉజ్జి లీడర్లు ఉండాలి అంటారు. మరి కేసీఆర్ గారు ఈ తెలంగాణని సాధించిన నాయకుడిగా ఆ సమఉజ్జిలో ఏ నాయకుడు ఉన్నారని మా ఉద్దేశం. సమాధానం చెప్పే అంత ఏముంది? వాళ్ళు ప్రశ్నలు అడగాలి, మేము జవాబులు చెప్పాలంటే ఏం జరుగుతుందని ప్రతిరోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు కేసీఆర్ గారిని తిట్టడమే సరిపోతుంది. తెలంగాణని ఎక్కడ ఏ మంచి మంచి కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నింటినీ కుంటపరచడమే జరుగుతుంది. ఏ రకంగా వీళ్ళు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని మా కేసీఆర్ గారు మాట్లాడాలి. ఫలానా మంచి సక్సెస్ చేస్తున్నారు, కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడ కూడా ఏది వెనకడుగు వేయట్లేదు, కొంచెం ముందుకు వెళ్తున్నారు, పాజిటివ్ గానే వెళ్తున్నారు అంటే మనకు కూడా కొంచెం అరే అవును ఇంకా కొంచెం మనం సపోర్ట్ చేద్దాము, మనం చెప్దాము, అరే ఇట్లా కాదు ఇట్లా పోండి అని చెప్దాము అనొచ్చు. పొద్దున్న లేసా రాత్రి వరకు బూతులు తిట్టడమే సరిపోతుంది కదండి. రైట్ రైట్ ఓకే శ్రీకాంత్ గారు కూడా కోరుతున్నారు. శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఉండండి. శేషు గారు తెలంగాణ సాధించి తెలంగాణ ఆవిర్భవించి 11-12 ఏళ్ళు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. ఎలా చూడాలి ఈ జర్నీని? బీఆర్ఎస్ పార్టీ పోరాడి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కలిసి సాధించినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో మరువలేనిది. సో ఎలా చూడాలి ఈ జర్నీని? 10 ఏళ్ళు ఆయన పరిపాలన, ఇప్పుడు ప్రతిపక్షంలో అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలో అసెంబ్లీకి రాకపోవడం చూసుకుంటే అటు పార్టీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనం చూస్తున్న కొన్ని అంతర్గత కలహాలు, ఇవన్నీ ఎలా చూడాలి అని అంటారు బీఆర్ఎస్ పార్టీ? కలహాలు అంటూ ఏం లేవండి, కలహాలు అంటూ ఏమి లేవు. శేషు గారు ఎవరి ఒక్క నిమిషం ఉండండి, మీరు ఉండండి శ్రీకాంత్ గారు. శేషు గారు చెప్పండి. అయితే 2024 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వానికి పోటీగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. కానీ ఒక్క సంవత్సరంలోనే బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఎందుకు మారింది అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. 2024 మొట్టమొదటి ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేపడితే దానికి పోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. కానీ 2025కు వచ్చేసరకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత శ్రద్ధ చూపించలేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు గారు మన జూన్ 1వ తారీఖు నాడు అమెరికా డల్లాస్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేయొచ్చుగాక, కానీ మీకు తెలంగాణలోనే ఉండి ఫామ్ హౌస్ లోనే ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉండటం ఎంతవరకు? అది అతి ముఖ్యమైనటువంటి రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లాంటి ఒక ముఖ్యమైనటువంటి రోజులో కూడా కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు పాల్గొనకపోవటం వల్ల ఈ విధమైనటువంటి విమర్శలు వస్తాయి, ఈ విధమైనటువంటి అనుమానాలే కలిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ సహజంగా ప్రజల్లో ఏర్పడేటటువంటి అనుమానాలు ఏంటంటే, అధికారంలో ఉంటేనే పనిచేస్తారా, ప్రతిపక్షంలోకి వస్తే పనిచేయరా అనేటటువంటి ఒక సహజమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార పక్షం కంటే కూడా ప్రజల తరపున పోరాడటం, ప్రజల తరపున మాట్లాడటం, ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రజల ముందు పెట్టేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకే ఉంటుంది. బట్ ఈ 16 నెలల్లో ప్రధాన ప్రతిపక్ష నేత గాని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినట్టు బీఆర్ఎస్ గాని ప్రజలు ఆశించిన స్థాయిలో వాళ్ళ పోరాటాలు ప్రజల పక్షాన లేవు అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్నంత కాలం, కేసీఆర్ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కేసీఆర్ ఇనాక్టివ్ గా ఉంటే అది పార్టీ పైన ప్రభావం పడుతుంది. బట్ హరీష్ రావు లేకపోతే కేటీ రామారావు గారు ఇంకొకళ్ళు అంటే శేషు గారు అంటే కేసీఆర్ కి తర్వాత నాయకుడు ఎవరో, అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అనుకోవచ్చు, కవిత అనుకోవచ్చు, మనకు తెలియదు బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ ఎవరు అనేది. మనం కేటీఆర్ అనుకుందాము. ఆయనకి కేసీఆర్ యాక్టివ్గా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాక కేటీఆర్కి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అదే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా దాని చుట్టే తిరుగుతున్నాయి. మీరు అడిగిన ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకు అనంటే మీకు ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించుకున్నది. ఆ సభకు అటెండ్ అయినటువంటి కేసీఆర్ ఆ సభ తర్వాత
హెలికాప్టర్ ఎక్కుతున్నటువంటి కేసీఆర్, మనం పరిస్థితి చూస్తే కేసీఆర్ ఆరోగ్యం సహకరించట్లేదని ఒక అభిప్రాయం కలుగుతుంది. రెండోది, ఏప్రిల్ 27 తర్వాత రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ చాలా క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొంటారని ఆశించాం. కానీ ఈ నెల రోజుల్లో ఎక్కడ కూడా కేసీఆర్ మరొక బహిరంగ సభలో గాని, మరొక పార్టీ కార్యక్రమంలో గాని, పార్టీ ఆఫీసులో గాని పాల్గొన్నటువంటి కార్యక్రమాలు మనం చూడలేదు. అంటే కేసీఆర్ పార్టీని సమర్థవంతంగా, అంటే ఇప్పుడున్నటువంటి ఆరోగ్యపరంగా కావచ్చు, మరి ఇతర కారణాలతోటైనా యాక్టివ్ గా లేడు. కాబట్టి కేటీ రామారావు గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు అనేటటువంటి ఊహాగానాల నేపథ్యంలోనే కదా అటు హరీష్ రావు అలకబూనారు, ఇటు కవిత లేఖ రాశారు అనేటటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి సందర్భం. అంటే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక విధమైనటువంటి రాజకీయ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకటి, వరుస ఓటములు. రెండోది, పార్టీ నుంచి చాలా మంది కీలకమైనటువంటి నాయకులు బయటకు వెళ్ళిపోవటం. మూడోది, కేసీఆర్ యాక్టివ్ గా లేకపోవటం. నాలుగోది, పార్టీని సమర్థవంతంగా నడిపించేటటువంటి వ్యవస్థ యంత్రాంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసుకోలేకపోవటం. కాబట్టి పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా పార్టీ పైన వ్యతిరేక ప్రభావాన్ని చూపెడుతున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా ఇలాంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమంలో కూడా కేసీఆర్ పాల్గొనకపోవటము ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే తీసుకొస్తుంది. బట్ ఇంత కీలకమైన రాష్ట్ర అవతరణ దినోత్సవం లాంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని ఉంటే బాగుంటుంది. బట్ పాల్గొలేదు అని అంటే కేసీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లో ఇన్యాక్టివ్ అవుతారా అనేటటువంటి ఒక సంకేతం కూడా మనకు కనపడుతుంది. కాబట్టి కేసీఆర్ యాక్టివ్ కాకపోయినా, కేటీ రామారావు మరింత బలంగా పనిచేయకపోయినా భవిష్యత్తులో ఆ పార్టీ రాజకీయంగా బలంగా అధికార పార్టీని, కాంగ్రెస్ ని ఎదుర్కోలేదు అనేటటువంటి అంశాన్ని కూడా గమనించాలి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు. అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఒకంత ఈ వేడుకలకి దూరంగా ఉందని తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం ఎందుకు స్తబ్దుగా మారింది అనేది కూడా తెలంగాణ ప్రజల్లో ఒకంత అనుమానాన్ని కలిగిస్తూ ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఏమైనా కారణం అనేది కూడా ఒకంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది. చూడాలి, బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఉద్యమ పార్టీ ఎలా అడుగులు ముందుకు వేస్తుంది అనేది.